కేంద్ర ప్రభుత్వం పైన కూడా చాలా ప్రెషర్ పెరిగిపోయిందనమాట. మణిపూర్ ఇష్యూ సాల్వ్ కావట్లేదు. నార్త్ ఈస్ట్‌లో ఇది ఒక పెద్ద సమస్యలాగా మారిపోతుంది. ఇంకో పక్క చూస్తే మణిపూర్‌కి ఫ్రాంటియర్ స్టేట్ అనమాట మణిపూర్. మయన్మార్‌తో కూడా బార్డర్ ఉందనమాట. ఈ సందర్భంగా అక్కడి నుంచి ఏమైనా కనెక్టివిటీస్ పెరుగుతున్నాయా కూకీస్‌కి. సో దాంతో అక్కడ గార్డింగ్ పెరిగింది. ఇక్కడ మణిపూర్ దగ్గర కూడా బార్డర్ ఫెన్సింగ్ అంటే పూర్తిగా మయన్మార్‌తో బార్డర్ ఫెన్సింగ్ చేస్తాము. అప్పట్లో మనకు తెలుసు మయన్మార్‌తో మనకి ఫ్రీ మూవ్‌మెంట్ రెజిమ్ కూడా ఉంది. అంటే మయన్మార్ నుంచి ఇటువైపు అటువైపు మనకు తెలుసు ఇటు అటు తెగలకి ఇంటర్నేషనల్ బార్డర్స్ తెలియవన్నమాట. అంటే వాళ్ళు అటు ఇటు పెళ్ళిళ్ళు చేసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇటు అటు ఉంటాయన్నమాట. సో 16 కిలోమీటర్లు ఇటు కానీ అటు కానీ ఫ్రీ మూవ్‌మెంట్ వెళ్ళి రావచ్చు అనమాట. దీన్ని కూడా ఇండియా ఆపేసింది, సస్పెండ్ చేసిందనమాట. ఎందుకంటే ఈ మణిపూర్లో ఉన్న కూకీస్కి అక్కడి నుంచి సపోర్ట్ అందుతుంది అనే మనకి న్యూస్ వచ్చింది కాబట్టి ఇలా చాలా విషయాల్లో మనం చాలా అలర్ట్గా ఉన్నాం. మయన్మార్తో కూడా బార్డర్ ఫెన్సింగ్ చేసుకుంటాం అని చెప్పి మనం లాస్ట్ ఇయర్ ప్రకటన కూడా చేసామన్నమాట. ఇంత చేస్తున్నా సరే ఇంకా కూడా అక్కడ మేతీస్కి కూకీస్కి క్లాషెస్ అవుతూనే ఉన్నాయి. దీంతో ప్రెసిడెన్స్ రూల్ విధించాల్సి వచ్చింది. దీంతోనే మణిపూర్లో ఇంకా గొడవ జరుగుతూనే ఉంది.